హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ అందరూ క్రేజీ ఇండియన్ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, లాస్ట్ మీరు అన్ని వీడియోస్లో చూసుండొచ్చు. సో మేము ఇంతకు ముందుగా ఒక ఇంట్లో రెంట్కి అయితే ఉన్నాము. సో ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ అంటే ఒక లీజ్కి వేసుకున్నాము ఒక ఫ్లాట్ని. సో ఆ ఫ్లాట్ రీసెంట్గానే మేమైతే పాలు పొంగిచ్చడం అయితే జరిగింది. నేను వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ అప్పుడు వీడియో కంప్లీట్గా తీయలేకపోయాను. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ షిఫ్టింగ్ అంతా ప్రొసీజర్ ఎక్కువ ఉండింది. సో అన్నీ సెట్ అయ్యే లోపల ఇంతకాలం పట్టిందనమాట. సో రీసెంట్గానే నేనైతే ఈ ఇంట్లోకి వచ్చాము మేము. సో ఈ ఇల్లు మీకు ఒకసారి చూపిద్దామనేసి మీకు ఒక వీడియో అయితే తీస్తున్నాను. సో హాల్ చాలా పెద్దదిగా వచ్చింది. యాక్చువల్లీ నేనైతే చాలా పెద్దగా ఇల్లు ఉంటే బాగున్ను అనే ఒక థింకింగ్ అనమాట నాది, మా ఆయనది. సో అంటే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా. సో పెద్ద పెద్ద ఇంట్లో ఉండాలి అనేసి. సో అదేలాగే మాకు కూడా చేంజెస్ ఏం లేదు. మేమేం పెద్దగా అయితే నేనైతే అనుకోలేదు. జస్ట్ అంటే ఈ ఇల్లు ఒక ఫ్లాట్, ఒక లీజుకి మాత్రమే వేసుకున్నాం. ఇది మా ఓన్ హౌస్ అయితే కాదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో అలాంటి ఛాన్స్ వస్తే చూద్దాం ఎలా అవుతుందో, ఎలా చెప్పలేము కదా, ఫ్యూచర్ని డిసైడ్ చేయలేము. సో ఇదైతే పూజ రూము. చిన్నదిగా బాగా వచ్చేసింది చూడండి. మా వాడైతే మొక్కుతున్నాడు జేజీ జేజీ అని. మంచి దేవుడి భక్తి మా కొడుకు ఎక్కువగానే ఉంది. చూడండి, వెళ్ళిన వెంటనే లైట్ వేస్తాడు. ఇప్పుడు స్విచ్ బోర్డుల దగ్గరే వీడికి అంత పని ఎప్పుడు చూసినా. బట్ బీ కేర్ఫుల్, చిన్నపిల్లల్ని స్విచ్ బోర్డ్స్ దగ్గర అంతా కొంచెం పవర్ దగ్గర అంతా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో నేనైతే ఆల్మోస్ట్ వాడిని చూస్తూనే ఉంటాను. అండ్ ఇదైతే కిచెన్ అనమాట. సో కిచెన్ తర్వాత చూపిస్తాను మీకు. అండ్ ఇదొక 2 BHK ఇది. సో 2 బెడ్రూమ్స్ అయితే ఉంది. ఇదొక మెయిన్ బెడ్రూమ్ అనమాట. సో ఇది నీట్గా క్లీన్గా సెమీ ఫర్నిష్డ్ అంతా. సో నేనైతే ఇలానే ఎక్స్పెక్ట్ చేశాను, సెమీ ఫర్నిష్డ్ కావాలని. సో దట్ మనకి అదే అన్నీ కనిపించు, అన్నీ లోపలే పెట్టేయచ్చు. సో మనకి నీట్గా కొంచెం అఫీషియల్గా అయితే కనపడుతుంది అని. అండ్ ఒక బెడ్రూమ్లో అయితే ఒక వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇంకొక బెడ్రూమ్కి అయితే ఎలాంటి వాష్రూమ్స్ లేవు, డైరెక్ట్ హాల్లోనే ఇచ్చేసారు. అండ్ నా కొడుకు ఎంత బాగున్నాడు చూడండి, వాడి బర్త్డే గిఫ్ట్ అన్నమాట అది. సో నెక్స్ట్ అయితే ఇది చిన్న బెడ్రూమ్. ఇది కూడా ఒక బెడ్రూమే. ఇక్కడ కూడా సెమీ ఫర్నిష్డ్, అంతా పెద్దగా చేసి ఇచ్చారు. అండ్ సెమీ ఫర్నిష్డే కావాలని కోరి తెచ్చుకున్నాం కదా. సో ఈ మాత్రం ఉండాలి. అండ్ వీడికి నేను ఎక్కడికి ఫోన్ ఎత్తుకొని వీడియో తీస్తూ ఉన్నా, అక్కడ నా వెనకాల అలానే వస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడో చూడండి. అంటే వాడు ఆల్మోస్ట్ ఆడుకుంటూనే ఉంటాడు. లైక్ నాతో పాటే నా వెనక తిరుగుతూనే ఉంటాడు. ప్రీవియస్ ఇంట్లో అయితే వాడికి కొంచెం ఇరుకుగా ఉండింది. బయట వెళ్ళగానే అది 3rd ఫ్లోర్ కాబట్టి బయట వెళ్ళగానే మిద్ది. సో బయట ఎక్కడ పడిపోతాడో అనే ఒక భయం ఉండేది. ఇక్కడ అలాంటివి ఏం లేదు. లైక్ గేట్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గేట్స్ ఉంది. సో గేట్స్ వేస్తే వీడు బయట వెళ్ళినా కూడా గేట్ దాటి బయట వెళ్ళలేడు. అలాంటి ఒక సెక్యూరిటీ అనేది ఉంది. నెక్స్ట్ కిచెన్. నాకైతే కిచెన్ బాగా నచ్చింది, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. హాల్లోనే ఓపెన్ కిచెన్ అనమాట. దీనికి ఎలాంటి అంటే క్లోజ్ చేసేదంతా ఏం లేదు. కావాలంటే మనం కర్టన్స్ వేసుకోవచ్చు. సో దీనికి కూడా కబోర్డ్ సిస్టమ్స్ అంతా బాగానే ఉంది. సో ఈ మెయిన్ నేను ప్రతి ఇంటికి వెళ్ళగానే చూసేది ఫస్ట్ కబోర్డ్సే. సో ఈ సిస్టమ్ అంతా ఉందా. అండ్ కిచెన్, మేజర్లీ కిచెన్ కొంచెం పెద్దగా ఉంటే మనకి ఇంకా వంటలు బాగా చేసి పెట్టచ్చు అనే ఒక ఇంటెన్షన్ వస్తుంది. అండ్ ఇది వచ్చి స్టేషనరీ, లైక్ ఇంట్లో ఆ సామాన్లు అవన్నీ పెట్టుకోవడానికైతే ఈ కబోర్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. మంచి ప్లాన్గానే కట్టారు. నెక్స్ట్ సిలిండర్స్ అవన్నీ మేమైతే బాల్కనీలో పెట్టుకుంటాము. కిచెన్లోనే ఉంది బాల్కనీ. ఇక్కడ నుంచి బయట అయితే చూస్తే లైక్ మెయిన్ రోడ్ అవంతా కనపడుతుంది. అండ్ వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ మేము సెట్ చేసేసాము. హాల్లో అయితే కొంచెం ఆడ్గా కనపడుతుంది అనేసి. సో అంతా సిలిండర్స్ కానీ వాషింగ్ మిషన్ కానీ అంతా బాల్కనీలోనే సెట్ చేసేసాం. అండ్ అక్కడ ఎండ ఎక్కువ వస్తుంది. సో అక్కడ ఏమైనా ప్రొటెక్టివ్గా ఏమన్నా వేయాలి. సో ఆల్మోస్ట్ అందరూ ఆడవాళ్ళు కోరుకునేది ఒకటే కదా. సో సెమీ ఫర్నిష్డ్ ఉండాలి, ఇల్లు పెద్దగా ఉండాలి, అంతా మనకు నచ్చినట్టు ఉండాలి అని. అండ్ ఇంకొకటి ఏమంటే, ఇందులో నాకు నచ్చిన విషయం లైటింగ్ సిస్టమ్స్. చాలా అంటే చాలా నచ్చింది. నేను ఎప్పుడు ఇలా చూడలేదు. అంటే ఇప్పుడు వచ్చే అన్ని ఇళ్ళకి ఇలానే పెడుతున్నారు. అండ్ సెమీ ఫర్నిష్డ్ కూడా కామన్ అయిపోయింది. బట్ మాకైతే ఇది కొత్త.
మేమైతే ఇదే ఫస్ట్ టైం కదా, సో మాకైతే చాలా ఎగ్జైట్గా ఉంది. నా కొడుకు అయితే చాలా హ్యాపీ. ఇల్లు పెద్దదిగా ఉండడం వల్ల వాడు తిరుగుతూనే ఉంటాడు, ఆడుకుంటూనే ఉంటాడు. సో ఒక వాడు నిద్రపోతుంటే నిద్రపోతున్నట్టు, లేకపోతే తిరిగి. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.